ఎవరు ఎలిమినేట్ అవుతారనా రీతు చౌదరి అనుకుంటున్నా అండి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఆమె మీద అందరూ చాలా నెగిటివ్ గా చూస్తున్నారు అనమాట. అంటే రీతు చౌదరి గారు నెగిటివ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇన్నాళ్ళు రీతు చౌదరి గారి మీద ఉండే నెగిటివ్ ఒక్కసారిగా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అది ఫస్ట్ రాకుండా ఇప్పటికిప్పుడు వచ్చేసి రీతు చౌదరి గారిని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ రీతు చౌదరి గారే ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే బయట ఆ మీద ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఆ ఇష్యూ హైలైట్ అయిపోయి అది ఎఫెక్ట్ అయిపోయి తనకి తారుమారయ్యి తనకున్న పాజిటివ్నెస్ అంతా నెగిటివ్ గా మారి తను ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి రీతు చౌదరి గారికి ఎలిమినేట్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే సంజన గారిని సీక్రెట్ రూమ్ లో పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? చూద్దాం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక టఫ్ కంటెస్టెంట్ కదా, ఆమె కూడా మంచి పోటీ ఇస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ ని హై పీక్స్ లో వెళ్ళిందంటే కారణం కూడా ఆవిడే కూడా ఉంది, సంజన గారు. కాబట్టి పర్లేదు. మళ్ళీ మనము మాస్ మ్యాన్ కి సంజన చూసుకుంటే బాగా శత్రుత్వం. మనం ఫస్ట్ సీజన్ నుంచి చూసుకుంటుంటే 1 vs 1 ఉండేది కొన్ని చోట్ల. ఒక సీజన్లో ఏమో షణ్ముఖ్తో ఇట్లా ఒక గొడవలు ఒక పర్సన్తో గొడవ ఇట్లా 1 vs 1 ఉన్నప్పుడు ఎంత హీట్ ఉండేది అంటే అంత హీట్ ఉండేది. కానీ వాళ్ళు మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు సంజన ఈ మాస్క్ మ్యాన్ చూసుకుంటే అసలు లేదు. ఒక పెట్రోల్ మీద అగ్గి వేస్తే ఎలా బగ్గుమంటది ఆ విధంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య గొడవ. కాబట్టి ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఒక్కసారి కూడా సరిగ్గా వీళ్ళ మధ్య ఒక ర్యాప్ లేదు, సరిగ్గా ఫ్రెండ్షిప్ కూడా లేదు. అందరు ఎలా ఉండేవాళ్ళంటే క్రితంలో ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మళ్ళీ కలిసేవాళ్ళు. అలా ఉండే సీజన్ని వీళ్ళేమో అసలు కనీసం మాట్లాడుకోవట్లేదు లేదు సరిగ్గా. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఇంకా రాను సంజన గారిని కార్నర్ చేశారు, సెపరేట్ గా అంతా టార్గెట్ చేశారు అంటున్నారు. అట్లా ఏమన్నా అనిపించిందా మీకు? అంటే ఒక్కరే టార్గెట్ చేశారంటే మనము సీజన్ 2 or 3 గుర్తులేదు నాకు, కౌశల్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒకరు చేశారు. ఏమైంది లాస్ట్కి విన్నర్ అయ్యారు. మేబీ ఇప్పుడు కూడా అలా అవ్వచ్చేమో. ఇది తెలుసుకొని ఒక స్ట్రాటజీ కాదనుకుంటే కంటెస్టెంట్స్ ఆడతారు గేమ్, లేదనుకుంటే ఒక్కరినే చేసి ఆడొచ్చు. ప్రెజెంట్ కెప్టెన్ ఎలా ఉన్నారు? ఇమాన్యుయల్ కెప్టెన్ అంటే పర్లేదు, చెప్పలేం సెట్ అవుతుంది. ఎందుకు సెట్ అవ్వదన్నా? ఇప్పుడు రోల్ చేయగలడు, ఎందుకు చేయలేదన్నా? ఇప్పుడు సీరియస్గా ఉన్నా అంటే తనకు కెప్టెన్సీ వచ్చినాక ఎంతో కొంత మార్పు వస్తుంది కదా. అప్పుడు ఇప్పుడు ఒక బాధ్యత మనిషికి వచ్చినప్పుడు ఎలా మారుతాడో కెప్టెన్ వచ్చినప్పుడు అంతే మారుతాడు. ఎస్, తను ఇప్పుడు ఒక రౌద్రం ప్రదర్శించాలి. ఇప్పుడు అందరం నవ్వించి అతను ఒకసారిగా రౌద్రం ప్రదర్శించి ఎలా ఉంటుందో మనం చూడబోతాం. అవును, తన బంధం అలాంటిదేమో చెప్పలేం కదా. తనతో రిలేషన్ అలా పెంచుకున్నాడేమో లోపలికి వెళ్ళాక. రీతు చౌదరి బయట ఇష్యూ నడుస్తుంది కదా, సో ఎలా అనిపిస్తుంది? ఆవిడ ఇంకా లోపలే ఉంటే బస్ పెరిగిద్ది అంటారా? అంటే ఒకటన్నా తన గురించి అలా బయటగా అంటే స్ప్రెడ్ చేశారు. అది రియలో లేకపోతే ఫేక్ అనేది మనం అనకూడదు. ఇంకోటి ఏంటంటే తను ఇన్నాళ్ళు బిగ్ బాస్ ఉన్నప్పుడు అది బయట ఉన్నప్పుడు కూడా బయట ఎందుకు పెట్టలేదు? కేవలం తను బిగ్ బాస్కి వచ్చిన వెంటనే ఇలా పెడుతున్నారే అంతే. మరి తనంటే గిటన్లో చేస్తున్నట్టే కదా. సరే, తను వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళి ఛానల్ అవుతుంది. మరి ఇన్నాళ్ళు బిగ్ బాస్ స్టార్ట్ కూడా ఛానల్ అయింది. మరి ఇన్నాళ్ళు పెట్టింది ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? అంటే అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా మీరు కూడా. మరి ఆ కోణంలో మీరు ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు పాజిటివ్గా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరే అది పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. మరి అంటే తనకి మీద అలిగేషన్స్ పెడుతున్నారు, గిటన్లో పెట్టొచ్చేమో. నిజమే ఆ మాటకు వస్తే మనము మాస్క్ మ్యాన్ కూడా అనొచ్చు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఒకసారి తెలియకుండా వెళ్ళి సైలెంట్ గా చాక్లెట్ ఇచ్చారు కదా. ఇచ్చారికి మనోడేమో నేను లత్కోర్ పంచాయతీ చేయను అని చెప్పేసి, అంటే అది లత్కోర్ అని చెప్పేసి అంటారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు, లత్కోర్ గిత్కోర్ అని చెప్పేసి బిగ్ బాస్. ఎందుకంటే ఫ్యామిలీస్ చూస్తున్నాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాడుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఫ్యూచర్ అని కాదు, తన స్వభావం అలాంటిది, తప్పనకూడదు, కానీ అలాంటి ఉండకూడదు. ఏమో అంతగా అనిపించలేదు నాకైతే. అవును, అవును, ఒకలాగా ఉంటున్నాడు. తంది కూడా తప్పు ఉంటుంది కదా. ఇప్పుడు అందరి దగ్గర నువ్వు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక మాట చెప్పడం ఇలాంటి తప్పు కదా. నీ న్యాచురల్ అంటే నువ్వు చూపించుకో అని చెప్పి ఆవిడ అన్నది తప్పే. అలా తను తిట్టడం కూడా తప్పే, కాకపోతే తప్పట్లేదు. ఎవరు? ఓకే, పర్లేదు. ఎందుకంటే మీతో పోలిస్తే పర్లేదు, ఎలిమినేట్ అవ్వచ్చు, తను చేయొచ్చు కూడా. సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తామండి? మేము అభిమానించే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ శెట్టి గారే. మీరు అడిగే క్వశ్చన్స్లోనే చాలా మంది మీద ఇలా ఉన్నారు, ఇలా తిరుగుతున్నారు, అలా ఉన్నారు. కానీ సుమన్ శెట్టి గారి మీద మీలో ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగారా? అంటే తప్పుగా కానీ తన మీద నెగిటివ్ కానీ
అప్పుడే అర్థమైపోతుంది కదా మనకు అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి స్టార్టింగ్ తను బాగా ఆడుతున్నాడు కదా. ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, ఇప్పుడే బాగా ఆడుతున్నాడు. ఇంకా అంటే ఇప్పుడే బాగా నచ్చింది గేమ్. స్టార్టింగ్ లో నిదానంగా మెత్తగా ఉన్నాడు, ఇప్పుడే రైజ్ అవుతున్నాడు, ఫ్లోరా కూడా కాస్త గేమ్ లో ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ అవుతుంది. అదే పర్లేదు, నేర్చుకుంటుంది. మన డాన్స్ కూడా ఏం వేశారుగా. ఇది సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా విన్నర్ అవ్వాలని కోరుకుంటాను నేను. ఫ్లోరా లోపల ఉంటే బాగుండు అనుకుంటున్నావా ఫ్లోరా? ఫ్లోరా ఉండాలండి, కొంచెం గ్లామర్ డోస్ గ్లామర్ డోస్ కొంచెం పెంచిద్ది, కొంచెం ఇంకా బిగ్ బాస్ ని హై రేంజ్ కి కొంచెం ముందుకెళ్ళిద్ది, ఇంకా బాగా కంటెస్టెంట్ లో కూడా కొంచెం కసి పెరిగిద్ది. ఇలాంటివన్నీ ఉండాలి. సుమన్ శెట్టి గారు గెలుస్తారని చెప్పేసి మేము ఇప్పటికీ అనుకుంటున్నాం. హలో బ్రదర్, బిగ్ బాస్ చూస్తున్నా? బ్రో చూస్తున్నా బ్రో. నైస్ బ్రో, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగుంది. ఆ ఫైట్స్ కానీ వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ కానీ, సో ఇట్స్ గుడ్, క్వైట్ ఇంట్రెస్టింగ్. స్మాల్ గా కంటెస్టెంట్లు ఇప్పుడు అంటే ఎలిమినేట్ అవుతూ వచ్చారు కదా, వేరేనా? రేపు కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఫెయిర్ అన్ఫెయిర్ ఏమో బ్రో, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నాకు తెలియదు, కానీ కంటెంట్ అయితే మాత్రం బాగా ఇస్తున్నారు. సంథింగ్ మెయిన్ గా రీతు కానీ యూనో ఈ డిమోన్ పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్ అండ్ తనూజ, వీళ్ళ కంటెంట్, వాళ్ళు ఇచ్చే లవ్ ట్రాక్ అది ఉంది కదా, ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది. దానివల్ల చూడాలనిపిస్తుంది. ఇంకా ఎప్పుడేం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, వీళ్ళ మధ్య ఫైట్ ఎలా జరుగుతుంది, లవ్ ట్రాక్ ఎక్కడ దాకా వెళ్తుంది, డిమోన్ పవన్ ఏం చేస్తాడు, రీతు ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఎలా అలుగుతాడు, ఇవి సంథింగ్ గొడవలు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. దానివల్ల యాక్చువల్లీ అది చూస్తున్నారు. సో ఎట్లా ఉంది ఇప్పుడైతే ఈ వీక్ వరకు అయితే బాగా నడిచింది కదా. సో ఇప్పుడు సంజన గారిని సీక్రెట్ రూమ్ లో పెట్టారు, ఎలా అనిపిస్తుంది? చూడాలి బ్రో, ఏమవుతుందో నేనేం చెప్పలేను కదా. సో బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారో, అక్కడ వాళ్ళకి ఏమి ఇచ్చారో చూడాలి. దాన్ని బట్టి సంజన గారిని అందరు కలిసి టార్గెట్ చేశారు అన్నట్టుగా నడుస్తుంది అనమాట. మీకు ఎలా అనిపించింది? ఇన్ఫాక్ట్ నాకు టార్గెట్ మేబీ చేశారని నాకు అనిపిస్తుంది బ్రో. చూడాలి యాక్చువల్ ఇంకా పూర్తిగా క్లియర్ గా. నా పరంగా ఫెయిర్ గేమ్ ఇమాన్యువల్ అయితే బెటర్ బ్రో అందరికన్నా. ఈ పవన్ కళ్యాణ్, ఈ డిమోన్ పవన్ వెళ్ళారు, కానీ నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే చాలా బాగా ఆడతారేమో, మంచిగా ఉంటుంది వీళ్ళు ఆట అని చెప్పి అనుకున్నా. వెళ్ళిన తర్వాత రీతు ట్రాక్ లో పడ్డారు వీళ్ళు, గేమ్ ట్రాక్ లో కాకుండా మెయిన్ గా. సో అప్పుడు నాకు అనిపించింది. ఆఫ్టర్ దట్ లైక్ ఇమాన్యువల్ వచ్చిన తర్వాత అంతా బాగుంది. ఐ మీన్ లైక్ గేమ్ ప్లే చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా, చాలా ఆర్గానిక్ గా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కనిపించట్లేదు, పులిహార కలుపుతున్నారు అంటారు, మీకు ఎలా అనిపించింది? ఎగ్జాక్ట్లీ బ్రో, చూసిన అందరికి అదే అనిపించింది. మీరు అడిగారంటే నన్ను మీకు అనిపించింది కదా, సేమ్ అదే నాకు అలాగే అనిపించింది. పులిహార ఈ లవ్ ట్రాక్ లోనే ఉన్నారు, గేమ్ ప్లే ఎక్కువ ఉండట్లేదు, సో గేమ్ ఎక్కువ ఆడట్లేదు. సో సేమ్ నాకు అదే అనిపించింది. అమ్మాయిలను ఓదార్చడానికి బిగ్ బాస్ వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు? ఎగ్జాక్ట్లీ బ్రో, గేమ్ ఆడుతూ కూడా చేసుకోవాలి. ఓన్లీ అమ్మాయిలే ఇంకా ఓదార్చడం అంటే అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎందుకు బాధపడుతుందో తెలియదు, ఫేకో తెలియదు, నిజమో తెలియదు. చూసడానికి మాత్రం ఫేక్ లోనే ఉంటది, వీళ్ళు ఓదారుస్తారు. అది నాకు తెలియదు ఎందుకు జరుగుతుంది అనేది. ఇన్సిడెంట్ నడుస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ ఇన్సిడెంట్? అదే బయట ఒక పర్సన్ తోటి రీతు, అది నాకు పూర్తిగా తెలియదు బ్రో. నేనైతే చూసాను, ఆ అబ్బాయి ఏమో వాళ్ళ వైఫ్ ది తప్పని చెప్తున్నాడు హస్బెండ్, వాళ్ళ వైఫ్ ఏమో ఆ అబ్బాయి తప్పని చెప్తుంది. మధ్యలో రీతు ఉంది, మరి వీళ్ళది ఎంతవరకు నిజం ఇంకా బయటికి రాలేదు కదా నిజాలు. సో దాన్ని బట్టి ఇన్ ఫ్యూచర్ మనకు తెలుస్తుంది యాక్చువల్లీ ఎవరిది మిస్టేక్ అనేది. ఈ వీక్ నాట్ షూర్ బ్రో, నేనైతే చెప్పలేను. అంటే ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారని చెప్తున్నారు, అది పేరేనా? ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారనేది మేబీ ఫేర్ అవ్వచ్చు, అన్ఫేర్ కూడా అవ్వచ్చు బ్రో, అది నేను చెప్పలేను. ఫ్లోరా ఎలా ఉంది ఈ వీక్? కాస్త గేమ్ పెంచిందా? పర్లేదు బ్రో, కంపేర్ టు ప్రీవియస్ వీక్స్ ఇంతకుముందు అంత ప్లే లేదు, ఆ గేమ్ ప్లే లేదు, బట్ ఈ వీక్ అయితే కొంచెం పర్లేదు. సో అలా ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. పర్లేదు బ్రో, అమ్మాయిలు అందరూ ఎలా ఉన్నా అందంగా కనబడతారు కదా, సో పర్లేదు. దివ్య వచ్చింది కదా కొత్తగా, ఏమన్నా నిఖితా దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూడాలి బ్రో, ఇప్పుడే కదా వచ్చింది రీసెంట్ గా. ఫ్యూచర్ ఇంకా చూడాలి. తను ఓట్స్ తక్కువ వేసినా పంపారు, అది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. సో చూడాలి మరి అది ఎలా జరిగిందో మనకి తెలియదు కదా ఏ రకంగా. దివ్య సామాన్లన్నీ దొంగలిచ్చారు కదా, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే ఏం చెప్తాం బ్రో, ఓకే వాళ్ళు చిన్న ఆస్పదంగా వాళ్ళకి అది కరెక్ట్ కాదు, బట్ హ్యాపెన్. ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసి షీఈ్ ఇన్నోసెంట్ అనిపిస్తుంది నాకు కూడా. అంటే ఇన్నోసెంట్ గానే ఉంది, అది తను యాక్ట్ చేస్తుందో తన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది మనకు తెలియదు. సో నేను దాన్ని ఏం చెప్పదలుచుకోలేదు, తెలియదు కాబట్టి. నాకున్న వాళ్ళు అయితే ఇమాన్యువల్ అయితే ఉంది, ఇమాన్యువల్ అని వెళ్తే దట్ ఈస్ బెటర్ అని నా ఒపీనియన్. విన్నర్ కూడా ఇమాన్యువల్ అండ్ భరణి, తర్వాత భరణి అని సుమన్ శెట్టి యాజ్ వెల్. సో సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తున్నా, బాగానే ఉంది ఆట, గేమ్ ప్లే అన్ని ఫైన్, బాగానే ఉంది. టార్గెట్ చేస్తున్నారు.
టార్గెట్ గానే చూస్తాం, ఇంకెలా చూస్తాం. ఒక మనిషిని వీక్ మనిషిని అలా చేయకూడదు. ఒక మనిషిని టార్గెట్ చేసి ఓకే వీక్ ఉన్నాడు ఇతను పంపించేద్దాం, ఇతను మాత్రమే లైక్ ఇది ఎలిమినేట్ అయ్యేలా చూడడం అన్నది కరెక్ట్ కాదు. సో అది చూడాలి, తర్వాత గేమ్ లో చూడాలి వాళ్ళు చేసేది కరెక్ట్. హోస్టింగ్ ఫెయిర్ గానే ఉంది, బాగుంది, ఇట్స్ గుడ్. సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేసిన వాళ్ళందరూ ప్రతి వీక్ ఒకరు బయటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి తెలీదు అన్న, చూడాలి ఎవరెవరు వెళ్తున్నారు. నెక్స్ట్ వీక్ చూసి చెప్తాను నిజంగా వెళ్తున్నారా లేదన్నది. పాయింట్ అవుట్ కూడా చేసింది. మంచి పాయింట్ అంటే నీ విషయంలో మంచి పాయింట్. ఇప్పుడు అందరూ అలాగే ఉండాలి. ఈయన గొడవ పెట్టుకుని చేస్తే ఎవడు తింటాడు? ఇప్పుడు మన ఎవరికైనా పెట్టినప్పుడు కూడా హ్యాపీగా పెడతాం. ఇప్పుడు వాడికి హ్యాపీనెస్ లేనప్పుడు మాట అన్నది ఆయనే కదా, సంజయ్ గారు అన్నారు అంటున్నాను. ఆ ముందు అన్నది ఆయన అదే అన్న. ఆయన అన్న మాట మీద స్టాండ్ తీసుకోలే కదా. ఇప్పుడు ఆయన అన్న మాట మీద స్టాండ్ తీసుకుని మాట్లాడి అదే పని చేస్తే గుడ్ విల్ ఇస్తారు. అంతేగాని ఆయన మాట చెప్పి వేరు చేసేది విధానం వేరేగా ఉంటే ఎలా ఉంటుంది? ఒప్పుకోరు కదా. అన్న ఫేవరెట్ తనుజ అన్న. ఫ్లోరా గేమ్ స్పీడ్ పెంచింది అన్న. ఫ్లోరా గారు అయితే ఆడుతున్నారు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. ఫస్ట్ లో వాళ్ళకి కొత్తగా ఉంటది కదా, మీకు అలాగే ఉంటది. తనుజ గారు అయితే యాక్చువల్ కామెడీ చేస్తున్నారు. ఇమానియల్ కి, తనుజ గారికి అండ్ భరణి గారికి ముగ్గురికి ఓ టైప్ ఆఫ్ కామెడీ నడుస్తుంది. మంచి నేనంత ఇన్నోసెంట్ కింద అబ్జర్వ్ చేయలేదు. అంటే ఎవరో రీతు గారు అండ్ మన కామనర్స్ ఇద్దరితో వాళ్ళు జరుగుతుంది ఏది మనకు తెలీదు. అంత అలా చూడం. ఎట్లా ఆడుతుంది తనుజ గురించి చెప్తారు? తనుజ గారు ఆడుతున్నారు. ఇంకా మనకు స్టార్టింగ్ 20 days అయి ఉండదు గట్టిగా అయితే, ఇంకా అవుతుంది. ఎందుకు తనుజ గారు అంటే చాలా మందికి ఇష్టం పెరిగిపోతుంది? సీరియల్ ఆర్టిస్ట్ అని ఎట్లా? సీరియల్ ఆర్టిస్ట్ అనే కదన్న, జస్ట్ జెన్యున్ గా ఉండి అంటే చూసే వరకే ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయితే బెటర్ అనుకో? ఉన్న వాళ్ళనా అది మనం చెప్పలేము, ఆడియన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అందరూ కామనర్స్ ఉన్నారు. మరి అవునా కదా. దివ్యానికి దగ్గర నిన్న వచ్చారన్న. మా హై అయితే 1 day ఆమెను జడ్జ్ చేసి చెప్పలేము ఇలా ఆడుతుంది అలా ఆడుతుంది అని. బట్ ఆవిడైతే కొద్దిగా బేస్ దమ్ము తగ్గింది ఏమన్నా ఈ వీక్ నేను తగ్గించింది అన్న దమ్ము. అదే బేసిక్ గా ప్రతి ఒక్కరు చెప్తే పర్లేదు, ప్రతి ఒక్కరు అదే పాయింట్ అవుట్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఎవడైనా తగ్గాల్సిందే. సంజన గారు వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళు చెప్పుకునే మాటలు కానీ వేస్ట్ అన్నారు. ఎందుకంటే ఆవిడలాగా ఉంది, కొత్తగా ఏం మారలేదు. వీళ్ళు చూసి విధానం తప్పండి. అంటే మదర్స్ అన్నది ఏదో జస్ట్ అలా అనుకున్నారు కదా, అది ఫీల్ అయ్యాడు అంతే. బాగా కంటెంట్ కోసం చేస్తే మనం చూస్తాం ఎటన్నా తెలిసిపోద్ది కదా. హలో బ్రదర్, హాయ్. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? ఈ సీజన్ అయితే ఎవరెవరు ఉన్నో తెలియదు, బిగ్ బాస్ కూడా చూడట్లేదు. పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు, టైం వేస్ట్ కదా. సో ఓకే, ఎట్లా ఉంది బిగ్ బాస్? దీని వల్ల అసలు ఏమన్నా యూస్ ఉందంటావా? ఎంటర్టైన్మెంట్ గా పరంగా కానీ ఏమన్నా? ఏం లేదు, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. దీని ఎంటర్టైన్మెంట్ అని స్పెషల్ గా అంటే కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం డిపెండ్స్ ప్రియారిటీ చూసే వాళ్ళు చూస్తారు. లాస్ట్ టైం నేను చూసాను, లాస్ట్ టైం కొంచెం బెటరే. ఈసారి అసలు టైం లేదు నాకు చూడడానికి కూడా, అంత స్కోప్ లేదు, అంత ఎనర్జెటిక్ కూడా అంత ఎవరు నాకు అనిపించలేదు. మరి చూస్తే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే అక్కడక్కడ వాట్సాప్ స్టేటస్లో కొంతమంది పెడుతుంటారు కదా బిగ్ బాస్ గురించి. ఈసారి అంత హిట్ అయ్యింది అని అనుకోవట్లేదు నేను. బిగ్ బాస్ ఎలా ఉన్నారు అదే చెప్తున్నా. అసలు ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు ఒక్క ఇన్స్టాగ్రామ్లో బృందావన్ కాలనీలో చేస్తారు కదా సినిమాలు, అతను ఒక్కడు ఇన్స్టాగ్రామ్లో చూశాను అంతే. మిగతా వాళ్ళ గురించి పెద్దగా ఐడియా లేదు. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఈ షో మీద? ఒపీనియన్ ఏంటి అంటే జస్ట్ లైక్ ఎంటర్టైన్మెంట్ పర్పసే కదా జనరల్గా. సో ఇట్స్ లైక్ డి షో ఇవన్నీ ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ షోలో ఉన్నాయో, సేమ్ ఇది కూడా ఎంటర్టైన్మెంట్ షో కింద కన్సిడర్ చేయొచ్చు మనం.